హాయ్ నమస్తే అండి. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. తాతల కాలం నుంచి వైద్యం చేస్తున్న మీ సాంప్రదాయ వైద్యుని, మీ రసూల్ గురూజీని. ఈరోజు చెడ్డ వైరస్లతో ఈ మానవాళికి అతలాకుతలం చేస్తున్న ఎన్నో భయంకరమైన వైరస్లు వచ్చేదే మన ఊపిరితిత్తులకి, లంగ్స్ పైనే వీటి దాడి జరుగుతుంది. 2020 నుంచి 2020 వరకు అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఏ విధంగా దాడి చేస్తుందో అటువంటి ఎన్నో వైరస్లు వస్తున్నాయి మనకి. దేనికంటే ఏ రోజైతే తినే ఆహారాలు అదుపు తప్పి మన చెత్త పదార్థాలన్నీ నిత్యంగా మనం వాడడం మొదలు పెట్టామా, ఈ వైరస్ల కింద మన దేహం ఒక ప్లాట్ఫారం అయిపోయింది. పానీపూరీలని, గోబీ మంచూరియలని, ఎగ్ రైస్లని, జీరా రైస్లని, ఈ కల్తీ నూనెలు, ఈ టేస్టింగ్ సాల్ట్, ఇవే మానవ దేహానికి మృత్యువుకి ఆహ్వానం పలుకుతున్నాయి. ఈరోజు చిన్న పిల్లలు గ్యాస్ ట్రబుల్, మంచి వయసులో ఉన్న పిల్లగాళ్ళకి ఇంతింత పెద్ద పొట్టలు, వారు దావా నడుస్తుంటే ఏదో ఒక జంతువు నడిచినట్లుగా ఉంటుంది. దీనికి కారణం మీ పొట్టలు శుభ్రము లేక, మీ సరైన ఆహారం తీసుకోక, మీరు వ్యాయామం చెయ్యక. ఈ మనిషికి గాలిలో ఉండే వైరస్లు ఎంత ప్రమాదమో, ఈ భూమిపైన పాకే చిన్న క్రిమి కీటకాలు కూడా అంతే ప్రమాదం. లంగ్స్ నిమోనియా ఇప్పుడు కొత్త వైరస్ వస్తుంది. నాలుగు తాళపత్రాలన్నీ వెతికి మా పూర్వీకులు 17, 16, 18 ఈ శతాబ్దాల్లో కొన్ని గ్రంథాల్లో తీసి ఈ 20 రోజులింకి ఈ లంగ్స్ పైన వచ్చే టీబీ, ఈ క్షయ, ఉబ్బసం, ఇటువంటి 5-6 మందికి ఈ కషాయాన్ని ఇచ్చి ఇది సక్సెస్ అయిన తర్వాతే ఈ కానుక మిమ్మల్ని అందివ్వడానికి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇక ఈ వైరస్లతో మనం భయపడే పని లేదు. మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల్లో వారి అనుభవాలు రాశారు. వాటికి మనం పరిశోధనలు చేసి చక్కటి పానీయాన్ని ఈరోజు మీకు అందించడానికి నేను ముందుకు వచ్చాను. మనం సింపుల్గా ప్రతి ఊర్లో, ప్రతి తోటల దగ్గర, తాంబూలం అనే తమలపాకుల తోటలు, ఆకు తోటల దగ్గర, ఇళ్ళ దగ్గర, కంచెలకి, శివాలయాల్లో, గాయత్రీమాత మందిరాల్లో ఎక్కువగా దర్శనమిస్తుంది ఈ అడ్డసరపాకు. ఇది అడ్డసరపాకు అండి. ఇది పల్లెటూరులం కాబట్టి ఈ పల్లెటూరు పేరు మాత్రమే మేము చెప్పగలం. ఇది అడ్డసరపాకు ఎంతో అద్భుతమైనది. ఈ చెట్టు కింద కూర్చుంటే ఆయాసంగా గస వస్తూ ఉంటుంది. వేగంగా నడిచి రన్నింగ్ చేసి ఈ చెట్టు కింద 10 నిమిషాలు కూర్చుంటే ఆ 10 నిమిషాల్లో ఒక రిలాక్స్, ఆ ఊపిరితిత్తుల్లో తేమ ఆరుతుందో లేదా ఈ చెట్టు నుంచి గాలి మనకు అంత అద్భుతంగా, ఔషధంగా, వైరస్ కంట వేగంగా మనకు పనిచేస్తుంది తెలియదు. కానీ ఈ చెట్టు కింద కూర్చుంటే కాసేపట్లో ఉపశమనం లభిస్తుంది. అటువంటి ఈ అడ్డసరపాకు. సో ఈ ఆకుని ఏ విధంగా మనం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. మొట్టమొదటిసారిగా మనం ఇలా స్టవ్ ముట్టించాం. ఓ చక్కటి స్టీల్ గిన్నె. ఇవి సిల్వర్ గిన్నెలు వాడకూడదు, రాగి కూడా వాడచ్చు, మట్టి కుండగానే వాడచ్చు. ఇలా నీళ్లు పోసి ఆ తర్వాత ఈ అడ్డసరపాకుని ఒక 5 ఆకులు ఇలా 5 ఆకులు తీసుకొని ఇలా ముక్కలుగా చేసి ఇలా చూసారములు. ఇది నబ్రజలు కూడా మనకు అవసరం లేదు. 2021 నుంచి 2022 వరకు ఈ కరోనా మహమ్మారిని కూడా
మన దేశపు అంచులకు తరిమి కొట్టిన అద్భుతమైన ఈ అడ్డసరప కషాయం రెడీ అయింది. ఇక మనం స్టవ్ కట్టేద్దాం. ఓకే, దీన్ని మనం ఇలా గ్లాసులో, ఓకే, అద్భుతమైన ఈ అడ్డసరపాకు కషాయం. వీటిలో అవసరమైతే మీరు తేనె వేసుకోవచ్చు, వద్దంటే తాటి బెల్లం. ఎందుకంటే ఈ అడ్డసరపాకు కాస్త రుచులలో కొద్దిగా చేదుగా, ఒగురుగా, ఘాటుగా ఇలా తయారు చేసుకున్న అడ్డసరపాకు కషాయం. ఇలా చేసుకున్న ఈ మోతాదు, ఇది 2 పూటలు మనం సేవించవచ్చు. ఉదయం పరగడపున ఒక్కసారి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారి. ఇది వాడే రోజుల్లో మాంసము మజ్జిగి నిషేధం. చూశారా? అద్భుతమైన ఈ అడ్డసరపాకు కషాయాన్ని 40 రోజులు ముఖం కడిగిన తర్వాత ఉదయం, ఈ డోసు 2 పూటలు, ఉదయం రాత్రి. వీటి రుచికి తాటి బెల్లం వేసుకోవచ్చు, లేదా మంచి స్వచ్ఛమైన తేనె వేసుకోవచ్చు, లేదా ఆర్గానిక్ బెల్లం, పంచదార వాడకూడదు. ఇది ఎవరు వాడాలి? లంగ్స్ నిమోనియా, ఊపిరితిత్తుల్లో తేమ, నబ్రజర్ పెట్టుకునే ఉంటారు, దావ నడిసే గస్స, ఊపిరితిత్తుల్లో తేమ, ముక్కుల్లో నీళ్లు కారుట, మాట్లాడుతుంటే లాలాజలం వస్తూ ఉంటుంది నోట్లో, ఆయాసం, కాస్త చీకటి పడగా నైట్ అంతా ఖని తగ్గుతూనే ఉంటారు. దేనికి కారణం? ఈ ఊపిరితిత్తుల్లో తేమ ఎక్కువై. ఈ ఆస్మా పేషెంట్లు ఇన్హేలర్లు వాడుతూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ ప్రకృతి మాత ప్రసాదించే అడ్డసరపాకు కషాయాన్ని 40 రోజులు తాగితే 100కు 100% మీకు న్యాయం. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. ఇలా చేసుకున్న కషాయాన్ని 40 రోజులు వాడండి. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నాకు నేరుగా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూడండి నేను ఎలా సేవిస్తానో. చాలా వేడిగా ఉంది, నేను తాగి చూపిస్తాను, చూడండి. తీయగా, ఘాటుగా, చేదుగా, అమృతం కదండి. అన్ని రుచులు ఉంటాయి ఇందులో. పంచభూతాలు, తీపి, చేదు, ఒగరు, పులుపు, కమ్మదనం, వెచ్చదనం, ఇలా తయారు చేసుకున్న, ఇక మీకు నెబ్రేజర్ల అవసరం ఉండదు. ఈ యొక్క చెట్టుని, ఈ అడ్డసరపాకు చెట్టుని వీలైతే మీ ఇండ్ల దగ్గర తులసి మొక్కతో సమానంగా పనిచేసే అద్భుతమైన ఈ అడ్డసరపాకు చెట్టుని మీరు పెంచుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు ఈ కషాయాన్ని తాగితే. మీరు ఈ కషాయాన్ని వాడి ఈ వీడియోలో కామెంట్లో తెలియజేయండి. నమస్తే. జై హింద్.